డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా వివాహ ప్రాప్త పొంతనాల విషయంలో తల్లిదండ్రులు కానీ లేదా వివాహం చేసుకునే వారు కానీ చేసే ఒక చిన్న పొరపాటు వలన వారి యొక్క వివాహ జీవితము ఏ విధంగా తలకిందులైపోతా ఉంది అన్న అంశాలని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలియజేస్తూ వస్తున్నాం. అందులో ఒక భాగము ఈరోజు చర్చించబోతున్నాం. అదేమిటండి, చిన్న పొరపాటు అంటున్నారు, వివాహ జీవితమే తలకిందులైపోతుంది అంటున్నారు, మాకు భయమేస్తుందండి అని కొంతమంది ఇప్పటికే అనుకుంటుంటారు. చూడండి, వివాహ పొంతనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ వివాహానికి మునుపు. అలాగా చూసే సమయంలో చాలా నిపుణత కలిగినటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించాలి. కానీ వేల సంవత్సరాల నుండి వాళ్ళేమో దాంట్లో ప్రావీణ్యతను పొంది చెప్తున్నా కానీ కొన్ని పొరపాట్లు మాత్రం దొరుకుతూనే ఉన్నాయి. దాన్ని మార్చుకోవాలన్నటువంటి ఆలోచన, అప్డేట్ చేయాలన్నటువంటి ఒక జ్ఞానం అనేది వాళ్ళలో కలగటం లేదు. ఎవరో చెప్పేసి వెళ్ళిపోయినారు, దాన్ని అలాగే తూచా తప్పకుండా ఫాలో అయిపోతామని చేస్తున్నారు. ఒకసారి గమనించండి, పూర్వం మన యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండేది? ఇలాగ ఎలక్ట్రికల్ బల్బుల కింద మనం కూర్చొని ఉన్నామా? గుడ్డి దీపాల కింద, కిరోసిన్ దీపాల కింద, లేదా ఆముదం నూనె వేసి మరి ఆ ఒత్తులు వేసి ఆ దీపాల కింద ఆ కుటుంబం అంతా గడిపేది. ప్రయాణాలకి సౌకర్యం లేకపోకుండా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. తర్వాత బండ్ల మీద, తర్వాత వచ్చి గుర్రాల మీద, తర్వాత వచ్చి ఇలాగ వాహనాలు ఇలాగ ఒక్కొక్కటి వచ్చాయి. మరి అలాగే ఉండిపోయి ఉండొచ్చు కదా. జీవన శైలిని మాత్రం మనకి అనుకూలంగా ఎందుకు మార్చుకుంటూ వస్తున్నాం? అలాంటప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో మనం ఉపయోగించే కొద్దీ అది ఉపయోగపడదు అని తెలిసి కూడాను దాన్నే వచ్చినటువంటి క్లయింట్స్ మీద తల మీద రుద్ది మీరు ఇంతే ఇలాగే జీవించాలనేసి ఎందుకు అంటున్నారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారు? మార్పులు అన్నిట్లో రావాలండి. అందుకని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వినూత్నమైనటువంటి ఒక శకాన్ని ప్రారంభించాం. అందులో ముఖ్యంగా చాలా విషయాలని మన జీవితాలకి దగ్గరలో చూస్తున్నాం. నేను చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరి జాతకాలని ముందర పెట్టుకొని చూడమంటున్నాం. అలా చూసి పరిశీలించిన తర్వాత ఒకవేళ మేము చెప్పే అంశాలలో అవగాహన కలిగి మేము మీకు జ్యోతిష శాస్త్ర వివరణకు ఉపయోగపడతాము అంటేనే మా దగ్గరికి రాండి అంటున్నాం, లేకపోతే రాకండి అని కూడా అంటున్నాం. మేము బోర్డు వేసుకునేసి రాండి అని మేము పిలవటం లేదు. మేము చెప్తున్నటువంటి అంశాలని మొదట మీరు, మీ బిడ్డలు, మీ తరము, మీకు ఎంతమంది అయితే ఉన్నారో, ఎవరి జాతకాలు అయితే ఉన్నాయో ఆ జాతకాలన్నింటినీ అప్లై చేయండి, చేసి చూసుకోండి అవేమైనా కనెక్ట్ అవుతున్నాయా,
లేదా అన్న అంశాలని పరిశీలించిన తర్వాతే మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఒక మంచి నిర్ణయం కోసం రండి. ఒక మంచి నిర్ణయం మీకు ఒక జీవితాన్ని అందిస్తుంది. అప్పుడు మాత్రమే మీరు పాజిటివ్ వే ట్రావెలర్గా ఉండగలరు అని చెప్తున్నాం. అందులో ఒక అంశాన్ని ఈరోజు మీ దగ్గర తీసుకొస్తున్నాం. మీ బిడ్డలకి వివాహ వయసు వచ్చింది. ప్రథమ వివాహానికి వెళ్తున్నారు, లేదా ద్వితీయ వివాహానికి వెళ్తున్నారు. మొదటి వివాహం ఫెయిల్ అయ్యి, అది ఎందుకు ఫెయిల్ అయిందో అనేక కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే కారణం కూడా ఒకటై ఉండొచ్చు. అయితే బిడ్డలను కన్నంత మాత్రం సరిపోదు కదా, వారికి మంచి వివాహ జీవితాన్ని అందించాలి కదా. ఆస్తిపాస్తులు ఇచ్చేసి మనం తరిమేసినంత మాత్రం సరిపోతుందా? వాళ్ళు సుఖజీవనాన్ని పొందుతున్నారా లేదా అని పరిశీలించాల్సిన అవసరం లేదా? మాకు అదంతా ఏమి తెలియదండి, మేము పండితుల మీద ఆధారపడి ఉన్నామండి, వాళ్ళు ఏం చెప్తే అది వినేస్తామండి, వాళ్ళు ఏ పరిహారం చెప్తే వీళ్ళు ఏట్లో వెళ్ళి దూకమన్నా కానీ దూకేస్తామని అంటే దానికి బాధ్యులు ఎవరు? మీరు చేసిన కర్మ మీరే కదా అనుభవించాలి. అది మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? కాబట్టి ఇప్పుడు కొద్దిగా కళ్ళు తెరవండి, జ్ఞానాన్ని ఉపయోగించండి, అది ఏమిటో తెలుసుకోండి అని నేను సవినయంగా తెలియజేస్తున్నాను. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అదేంటంటే ఒక కుటుంబంలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ యుక్త వయసుకు వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు బాధ్యతగా పెళ్లి చేయాలనుకున్నారు. అమ్మాయి పుట్టినటువంటి రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లేదా ఒక అబ్బాయి పుట్టినటువంటి రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఎక్కడ ఉంటుందో మనకు తెలియాలి. ధనుస్సు రాశిలోను మరియు మకర రాశిలోను, ధనుర్లగ్నంలోను మకర లగ్నంలో ఉంటుంది. అంటే ధనుసు రాశి ధనుసు లగ్నము, మకర రాశి మకర లగ్నానికి చెందినటువంటి వారు అనే నిర్ధారణ అయిపోయింది. అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు. వారికి ఎవరితో వెళ్ళి వివాహం చేయకూడదు. కావాలని ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే మీ దగ్గర తప్పిదము చేపిస్తుంది. దీన్ని తెలుసుకుంటాడా లేడా ఈ జ్ఞాని? నేను పంపించాను కదా నా బిడ్డని భూమి మీదకి, పాజిటివ్ ఇచ్చాను నెగిటివ్ ఇచ్చాను, అందులో పాజిటివ్ని తెలుసుకొని కానీ ముందుకెళ్ళగలిగిన వాడే నిజమైనటువంటి మనిషి అని నిర్ధారణ చేస్తుంది. అందుకనే పాజిటివ్ వే ట్రావెలర్ ఓన్లీ ఫర్ ది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. డిఎన్ఏ ఆస్ట్రాలజీ కన్సల్టెన్సీ ఎవరికి కావాలంటే పాజిటివ్ వే ట్రావెలర్స్ ఓన్లీ, వీళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. అది పాజిటివ్ వేలో ట్రావెల్ అవ్వాలి, మనం ప్రయాణం చేయాలి. నెగిటివ్ వేలో ప్రయాణం చేసి గోతులో పడి మళ్ళీ వెనక్కి రావాలని ప్రయత్నాలు చేస్తే వేస్టే కదా. మీకు తెలుస్తుంది మీ ముందరే, మీ కళ్ళ ముందరే ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని. అది తెలుసుకోలేక సతమతం అవుతుంటేనే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ గైడ్ చేస్తుంది, మార్గదర్శకంగా ఉంది. దీన్ని నమ్మడానికి నేనేం చెప్తున్నానంటే మీ జాతకాలని, మీ తాత ముత్తాతల జాతకాలని, మీ నాన్న జాతకము, మీ అమ్మ జాతకము, మీ అమ్మమ్మ జాతకము, ఆ తర్వాత మీ యొక్క చెల్లెల జాతకము, మీకు వచ్చినటువంటి భాగస్వామి జాతకాలు అన్నీ ముందర పెట్టుకోండి. నేను చెప్పిన సబ్జెక్ట్ని వినండి, రోజుల తరబడి వినండి. ఒక 10 రోజులు వినండి, 20 రోజులు వినండి, ఒక నెల రోజులు వినండి. విన్న తర్వాత మీకు అవగాహన వస్తే ఓకే, ఇతను మనకు ఉపయోగపడతాడు జ్యోతిష్ శాస్త్రపరంగా, కాబట్టి ఇతని దగ్గర మనం కన్సల్టెన్సీ తీసుకుందామని రండి, లేకపోతే రాకండి. ఇది నేను చెప్పగలిగేది. అయితే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టారని చెప్పారు, మళ్ళీ ఇవన్నీ ఏమో చెప్తున్నారండి, మాకు సబ్జెక్ట్ చెప్పేసేయండి, ఇంకా మిగిలిన ఏం వద్దండి అనే మహానుభావులు కూడా ఉన్నారు.
అవన్నీ అవసరం లే వాళ్ళకి. సబ్జెక్ట్ టక్ రాసుకునేసి ఆ బుక్కులు పేరు చేసి ఆడ పెట్టేస్తారు సెల్ఫ్లో. దానివల్ల ఉపయోగం లేదు. మొదట ఏం చేయాలంటే ఈ ఉత్తరాషాఢ నక్షత్రము ఎవరి యొక్క అధీన నక్షత్రము తెలుసుకోవాలి. సూర్యుని యొక్క అధీన నక్షత్రము. అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎవరి యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రము అంటే అది గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ, గురువు యొక్క దోషము, గురువు యొక్క శాపము, సంతాన దోషము, సంతాన శోకము, సంతాన విచారము కలిగినటువంటి నక్షత్రము అది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆ నక్షత్రంలో దాగి ఉన్నాయి. కాబట్టి సూర్యుని అధీన నక్షత్రాల్లో కృత్తిక, ఉత్తరాషాఢలో ఉత్తరాషాఢ 1 సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా, అదేవిధంగా ఉత్తరాషాఢ మరియు మృగశిర, హస్త ఈ 3 నక్షత్రాలు కూడాను గురువు యొక్క కర్మారిష్టి కలిగిన నక్షత్రాలు. అప్పుడు వీరిని ఎవరితో వివాహం చేయకూడదంటే పూర్వభద్ర నక్షత్రం వారితో వివాహము ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఒకవేళ మీ అబ్బాయి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టాడు, ధనుర్లగ్నంలోనూ ధనుర్రాశిలోనూ మకర రాశిలోనూ మకర లగ్నంలో పుట్టారు, వాళ్ళని తీసుకెళ్ళి 1 కోటి రూపాయలు ఇస్తా ఉన్నారు కట్నం అని చెప్పి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళతో వివాహం చేయండి. అక్కడ కొలాప్స్. ఇలాగ ఎంతోమంది చేసేసి ఉంటారు. వెంటనే మీరేం చేస్తారంటే, అవునండి మా అబ్బాయిది ఉత్తరాషాఢ నక్షత్రం అండి, కానీ అమ్మాయి రాశి వేరే అండి అంటారు. కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం ఏంటి, లగ్నాధిపతి పడిన నక్షత్రం ఏంటో చూసారా ఏ రోజైనా మీరు? దాంట్లో ఒకవేళ ఉండొచ్చు పూర్వభద్ర. ఒక రాశిని మాత్రమే చూసి పెళ్లి చేసేస్తారా? శరీరం చూసి జీవితాన్ని కొనసాగించేస్తారా? వారు వచ్చినటువంటి వాళ్ళ ప్రాణం ఏం అడుగుతా ఉంది, ఏమి కొట్టుకులాడుతూ ఉంది, వాళ్ళ శరీరంలో ఉండే ఆత్మ ఏమి ఆశిస్తూ ఉంది అనేది కనుక్కోరా? అలాంటి అన్ని విషయాల్ని మేళవించి డిఎన్ఏ ఆస్ట్రాలజీ చెప్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఆసక్తి ఉన్నంత మాత్రం ప్రయోజనం లేదు. దాంట్లో ఎంత జీవితానికి దగ్గరగా ఉందనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఎందుకు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పూర్వభద్ర నక్షత్రంలో వారితో వివాహం చేయకూడదు అనేది మనం తెలుసుకోవాలి కదా. ఇంతకుముందు చెప్పేశాను, ఉత్తరాషాఢ నక్షత్రం అనేది గురువు యొక్క కర్మారిష్టి, గురువు యొక్క దోషము, గురువు యొక్క శాపము, సంతాన దోషము, కన్యా శాపము కలిగినటువంటి నక్షత్రం. ఇన్ని ఉన్నాయి దానికి. అయితే అది సూర్యుని యొక్క అధీన నక్షత్రము. దాన్ని తీసుకెళ్ళి పూర్వభద్ర నక్షత్రం ఎక్కడ వస్తుంది మీకు? కుంభరాశి కుంభలగ్నంలోనూ, మీనరాశి మీనలగ్నం వాళ్ళతో వివాహం చేస్తున్నారు. పూర్వభద్ర నక్షత్రము, ఈ పూర్వభద్ర నక్షత్రం గురువు యొక్క అధీన నక్షత్రము. అదేవిధంగా సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీ, సూర్యుని యొక్క శాపము, సూర్యుని యొక్క దోషము మరియు సూర్యుని యొక్క 200% జీవశక్తి కలిగినటువంటి నక్షత్రము. ఈగోని ప్రేరేపించే నక్షత్రము పూర్వభద్ర. అలాగే లీడర్షిప్ క్వాలిటీని ఇస్తుంది, అధికమైనటువంటి అహంకారపూరితమైన జీవితాన్ని అది ఇస్తుంది. తను చెప్పింది మాత్రం ఇతరులు వినాలని అంటుంది. కానీ గురువు అధీన నక్షత్రం, గురువు యొక్క కర్మారిష్టి కలిగిన నక్షత్రము సాఫ్ట్గా, సఫిస్టికేటెడ్గా, సాధువులాగా, ఒక ఆవులాగా, ఒక సాధు జంతువులాగా ప్రవర్తించాలని చూస్తుంది. అలాంటి వారికి వెళ్ళి ఆవులు కొట్టే వాని దగ్గరికి ఎత్తుకుపోయి తీసుకెళ్ళి ఇస్తారు మీరు. పూర్వభద్ర నక్షత్రం లీడర్షిప్ క్వాలిటీ డామినేట్ చేస్తుంది. అంటే ఒకవేళ మీ అమ్మాయి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంది, మీరు తీసుకెళ్లి పూర్వభద్ర నక్షత్రం వారితో వివాహం చేస్తే ఖచ్చితంగా అతని ఈ అమ్మాయిని డామినేట్ చేస్తాడు. నేను చెప్పినట్టుగా చేయాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేయాలి, నీ ఇష్టమేం కాదు, ఇక్కడ మీ ఇల్లు అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, లేదండి నేను ఉద్యోగం చేస్తాను, టీచింగ్ ఫీల్డ్కి పోతానండి, నేను బాగా చదువుకున్నానండి, బీఈడ్ చదివానండి, నేను ఒక లెక్చరర్ అండి, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బాగా రాణించానండి, అప్పట్లో నేను చెప్పేవా. అవన్నీ కథలు ఉడకవు ఇక్కడ. నేను చెప్పింది వినాలా, డూ వాట్ ఐ సే, ప్లీజ్ కీప్ క్వైట్ అంటాడు. అలాంటి డామినేషన్ ఉన్నటువంటి సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి అతనికి ఎత్తుకోబోయించారు. లేదు ఒక అబ్బాయే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టాడు,
అతను ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాడు, ఒక సఫిస్టికేట్ జాబ్లో ఉన్నాడు, ఒక సచివాలయంలో పనిచేస్తున్నాడు, ఒక వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, ఒక ఎంబీఏ బీబీఏ చేసి ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, లేకపోతే ఒక బ్యాంక్ సెక్టర్లో పనిచేస్తున్నాడు, ఒక చట్టము, ఒక లాయరు, లేకపోతే ఒక జస్టిస్గా పనిచేస్తుందంటే కుక్కిన పేనుగులాగా ఉండాలి అమ్మాయి దగ్గర. ఎందుకంటే ఆ అమ్మాయి పూర్వభద్ర, సూర్యకర్మ రిజిస్టర్ ఏం చేస్తుందంటే డూ వాట్ ఐ సే అంటుంది. నేను చెప్పింది వినాలా, లేకపోతే నేను ఒప్పుకోనని చెప్తుంది, డామినేట్ చేస్తుంది, ఈగోయిస్ట్. అలాంటి వారిని వీళ్ళు కలుపుతున్నారు. భలే ఉందండి, తారాబలం కుదిరిందండి, ఇప్పుడు భలే ఉందండి దశ చేసేసేయండి. లాస్ట్కి చూస్తే ఒకరికొకరు పొంతనాలే ఉండవు. జీవితకాలం ఏడుస్తుంటారు వంట రూమ్లో, జీవితకాలం ఏడుస్తుంటారు బెడ్రూమ్లో. ఏం ప్రయోజనం లేనటువంటి వివాహ జీవితాన్ని ముడిగట్టేసి వాళ్ళ జీవితాలని నాశనం చేసి పడేస్తారు. ఎంతమందికి జరగలేదో చూడండి. మీరు ఏం చేస్తారో తెలుసా, పూర్వభద్ర నక్షత్రం రాశిపడి నక్షత్రమే చూస్తారు, లగ్న పాయింట్ పడి నక్షత్రం చూడండి. వారికి ఉత్తరాషాఢ నక్షత్రం అనేది ఎక్కడ ఉండాలి, రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం మూడిట్లో ఒక చోట కనెక్ట్ అయినా కానీ వారికి వివాహ జీవితం సరిగా ఉండదు. అయితే అయిపోయిన దాన్ని మనం ఏం మార్చలేము. కాకపోతే మీ అబ్బాయో మీ అమ్మాయో ఉత్తరాషాఢ నక్షత్రంలోనో లేదా పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినప్పుడు వారికి ఇలాగా మాలాంటి డిఎన్ఏ హాస్టల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు. మా శిష్యులు కూడా ఉన్నారు, కొంతమంది అడుగుతుంటారు, గురుగారు మీ దగ్గర ఫీజులు 3,500 తీసుకుంటున్నారు ఒక జాతకానికి అంటే, సరే ఇప్పుడు మీరు ఏం చేయగలంటే మేము తక్కువ ఇస్తామంటే, అలాంటి మా శిష్యులు ఉన్నారండి, మా శిష్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళ నెంబర్ ఇస్తామండి, వాళ్ళ దగ్గర చెప్పించుకోండి అని కూడా చెప్తున్నాను. మీరు ఇవ్వగలిగే ఫీజు 3,000 రూపాయలు ఇస్తారా? ఓకే, వాళ్ళైతే చెప్తారు. వాళ్ళు ఇప్పుడు బాగా నేర్చుకునేసినారు, వాళ్ళు కూడా బతుకుతారు. ఇప్పుడు నా దగ్గర ఒక కమిట్మెంట్ ఉంటుంది, నేను ఇంత ఇస్తేనే ఫీజు చెప్తాను, దాన్ని తగ్గించుకునే క్వశ్చనే లేదు. వాళ్ళు పేదోళ్ళ ధనికుల కోటీసులు నాకు అవసరం లేదు, ఆల్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే కర్మ సిద్ధాంతం నాది. అదే మా పిల్లలు ఉన్నారు శిష్యులు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ట్రైన్డ్ అయినారు, ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి నేను రికమెండ్ చేస్తా. ఓకే, కొంతమంది మన దగ్గర ఇలాగ అడుగుతున్నారు, వాళ్ళు ఎందుకు ఊరికే బాధపడేది, నేనైతే చెప్పను, మీరు చెప్పినట్టు ఓకే గురుగారు మీరు మాకు రికమెండ్ చేయండి, మేము కూడా మీ దగ్గర మేము పొందినాం కాబట్టి, శిష్యరికం చేశాం కాబట్టి మేము చక్కగా చెప్తామని అన్నప్పుడు వాళ్ళ నెంబర్లు ఇస్తున్నాను. అలాగే ఎవరికైనా కానీ ఒకవేళ మా దగ్గర ఫీజులు మీరు అంత కట్టలేని పరిస్థితిలో ఇంకొక ఆప్షన్ ఉంది, అంటే ఒక 500 తగ్గించుకొని మా బిడ్డలు కూడా అంటే మా శిష్యులు కూడా చెప్పడం అనేది ఉంటుంది. అలా కూడా ట్రై చేయండి. నేను చెప్పినా మా పిల్లలు శిష్యులు చెప్పినా కానీ సేమ్ ఫార్ములానే ఉంటుంది. దీంట్లో నేను ఒకలాగాను మా యొక్క శిష్యులు ఒకలాగా చెప్పరు, అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. అలా కూడా చెప్పించుకోవడానికి అవకాశాన్ని మేము ఇస్తున్నాం. కాబట్టి అలాగ ప్రయత్నం చేయండి. సరే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక నిర్ణయం తీసుకునే మునిపే మా దగ్గరికి రావాలి. మా అమ్మాయి పూర్వభద్ర నక్షత్రంలో పుట్టింది, మా ఇంకొక అబ్బాయి ఉత్తరాషాఢ నక్షత్రం, పెళ్లి చేయొచ్చు అంటే పెళ్లి చేయకూడదు. ఒకరు ఫోన్ చేస్తారండి సింపుల్గా, ఏమండి మా అమ్మాయి శ్రవణ నక్షత్రం అండి, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ధనిష్ట వారితో వివాహం చేయొచ్చండి, ఈ ఒక్క విషయం చెప్పండి అంటారు. అది ఎలాగండి చెప్పేస్తారు? వివాహ జీవితం అంటే ఆషామాషినా? మొత్తం చార్ట్ అంతా చదవాలి, చూడాలి, పరిశీలించాలి. ఒక అమ్మాయి జాతకంలో శుక్రుడు, అబ్బాయి జాతకంలో శుక్రుడు, అమ్మాయి జాతకంలో కుజుడు ఏ స్థానాల్లో ఉన్నారు, వాళ్ళు ఏ నక్షత్రాలు తీసుకున్నారు, వాళ్ళ గుణగణాలు ఏమిటి, వీటన్నిటిని లెక్క వేయాలి. 7వ భావాధిపతి ఏం చేస్తున్నాడు, ఒక డిగ్రీ నుండి ఇంకొక డిగ్రీకి లేదా కంజక్షన్ అయినా లేదా లగ్నం కరెక్టా కాదా, టైమ్ ఆఫ్ ది బర్త్ కరెక్ట్గా ఉందా లేదా, రెక్టిఫికేషన్ చేయాలా లేదా, లగ్నం పడింది సందులో ఏమైనా పడిందా, ఆ లగ్నం మారిపోయినప్పుడు మళ్ళీ 180 డిగ్రీ కూడా మారిపోతుంది. ఇన్ని విషయాల్ని క్రోడీకరించి మనం ఏం చేస్తామంటే ఒక డిజైన్ చేస్తాము. ఆ డిజైన్ చేసిన దాన్ని పక్కగా వాళ్ళకి అందిస్తాము. అందించినప్పుడు రికార్డ్ చేసుకోమంటాము. కొంతమంది పీడిఎఫ్ ఇస్తారా, మాకు స్క్రిప్ట్ ఇస్తారా, లేకపోతే మీ చార్ట్ ఇస్తారంటారు. మా చార్ట్ ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధించిన సాఫ్ట్వేరు మా దగ్గర చదువుకున్నటువంటి శిష్యులకు మాత్రమే అర్థమవుతుంది. వాళ్ళు మాత్రం దాన్ని యూజ్ చేసి చెప్పగలరు. మిగిలిన సాదాసీదా జనము ఏమిటిది సాంప్రదాయ జ్యోతిష్యం తెలిసినటువంటి వారు కూడా మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ ఇస్తే బెబ్బెబ్బే అంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది నన్ను అడుగుతుంటారు, గురుగారు మీ దగ్గర జాతకం చెప్పించుకున్నాం కదండి, మాకు చార్ట్ పంపించండి. మేము చార్ట్ పంపిస్తే మీకు ఏం అర్థమవుతుంది? అందులో మామూలు సాఫ్ట్వేర్ కాదు కదా అది. మేము ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీ టీం ఏర్పాటు చేసినటువంటి
ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ అది యూనిక్ అయింది. అది సబ్జెక్ట్ పూర్తిగా వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని చూసి ఏది వెరీ స్ట్రాంగ్ కర్మ ఏది, మీడియం కర్మ ఏది, లో కర్మ ఏది, అసోసియేషన్ డిగ్రీస్ ఎలా ఉంది, తర్వాత వచ్చి 0 to 10 డిగ్రీలో ఏముంది, లేదా బాబా కర్మ రిజిస్ట్రీ కర్మ ఎలా ఉంది, లేదా బాబా లార్డ్ కర్మ ఎలా ఉంది, ఇలాంటివన్నిటిని మనం డిజైన్ చేసి ఉంటాం. అది మీకు ఏం అర్థం కాదు. కాబట్టి దయచేసి అవన్నీ ఏం అడగండి. మేము మీకు మీ జాతకాన్ని చెప్పేటప్పుడు చెప్పే ప్రతి మాటను కూడా రికార్డ్ చేసుకోండి. మీకు కుదరకపోతే మమ్మల్ని అడగండి, రికార్డ్ మాకు లేదు, మీరే రికార్డ్ చేసి పంపిమని. ఖచ్చితంగా నేను రికార్డు నొక్కి ఈ కాన్వర్జేషన్, మన మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ సంభాషణ పూర్తి అయిన తర్వాత వారు మన దేశం వారు కావచ్చు, ఇతర దేశం వాళ్ళు కావచ్చు, నేను ఖచ్చితంగా రికార్డు మాత్రం ఇమ్మీడియట్లీగా పంపిస్తాను. దాన్ని సేవ్ చేసి పెట్టుకుని నేను చెప్పినట్లుగా తూచ తప్పకుండా కానీ మీరు కానీ అనుసరించగలిగితే మీ యొక్క వివాహ జీవితమే కాదు, ఏదైనా కానీ ఏ పర్టికులర్ విషయమైనా కానీ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఖచ్చితంగా ఇస్తుందని మాత్రము ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాను. శుభం.